విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా వామపక్ష పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ప్రైవేటు స్కూల్స్, జూనియర్ కాలేజీలు బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో మౌలిక వసతులపై రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని అన్నారు. అక్కడ సరైన మౌలిక వసతులు ఎక్కడా లేవన్నారు. విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తున్న విద్యార్థుల పెండింగ్ బిల్లులు ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గొప్పలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడి చేయడానికి వెనకడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు రామార్జున్, పీడీఎస్యు జిల్లా 9 మంది నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము విద్యార్థి సమస్యలపైన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఒకవైపు పర్మిషన్లు ఇస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ స్కూళ్లలో, జూనియర్ కాలేజీలలో విద్యార్థులు చదువుకోవాలంటే ఏ విధంగా చదువుకుంటారని మేము పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడానికి చేతగాని రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలనని చెప్పుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాపాలనని నువ్వు చెప్పుకోవడం కాదు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రజాపాలన అని చెప్పి నిన్ను హర్షించాలి తప్ప స్కాలర్షిప్ ఇవ్వడానికి చేతగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగ